మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ల్యాండ్ ఫామ్స్ జియోమార్ఫిక్ ఏజెంట్ మ్యాచింగ్ క్వశ్చన్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి కొన్ని ల్యాండ్ ఫామ్స్ ఇచ్చారు. ఆ ల్యాండ్ ఫామ్స్ ఏ జియోమార్ఫిక్ ఏజెంట్ ద్వారా అంటే ఫామ్ అవుతాయి అనేది మనకి మ్యాచింగ్ ఇచ్చారనమాట. సో మనకి మేజర్ ల్యాండ్ ఫామ్స్ మీద నెక్స్ట్ ఫోర్సెస్ ఉంటాయి, ఎండోజెనిక్ ఫోర్సెస్ ఉంటాయి, ఎక్సోజెనిక్ ఫోర్సెస్ ఉంటాయి. మనకి ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అనమాట. ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అవి మళ్ళీ దాంట్లో ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి, డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి. సో మనకి ఈ జియోమార్ఫిక్ ఏజెంట్ ఏ ల్యాండ్ ఫామ్స్ ఫామ్ చేస్తాయనే కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్నా కూడా మనకి ఈ ఆన్సర్ చేయొచ్చు క్వశ్చన్కి. చూద్దాం. ఇప్పుడు డెల్టా ఉంది. డెల్టా అనేది మనకి ఏం ఫామ్ చేస్తాయి? రివర్స్ ఫామ్ చేస్తాయి. రివర్స్ అంటే ఏంటి? రన్నింగ్ వాటర్. సో డెల్టాకి రన్నింగ్ వాటర్. సో ఏకి 3 అనమాట. ఏకి 3 ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఉంది, 4 ఉంది. నెక్స్ట్ మనకి సిర్క్ అనమాట. సిర్క్ అనేది తెచ్చి ఇది ఐడియా ఉండాలి కొద్దిగా, అంటే గ్లేషియర్స్ ఫామ్ చేస్తాయి. గ్లేషియర్స్లో మనకి ఉంటుంది. సో బీకి 4. ఈ కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ ఓకే తెలియదు అనుకో. క్లిఫ్స్ మనకి చూసుకుంటే శాండ్ డూన్స్ ఐడియా ఉంటుంది. ఇది ఖచ్చితంగా అందరికి ఐడియా ఉంటుంది. డెజర్ట్లో మనకి శాండ్ డూన్స్ అని ఉంటాయి ఎడార్లో. దేని వల్ల ఫామ్ అవుతాయి? విండ్స్ వల్ల ఫామ్ అవుతాయి. సో డీకి 2. సో మనకి ఏపీపీఎస్సీ వారు చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ ఫామ్ చేశారు. సో 3కి 2. ఈ 2 ఉండే ఆప్షన్స్ 2 ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా మనకి క్లిఫ్స్, ఈ సిర్క్ అనేవి దేనివల్ల ఫామ్ అవుతాయి అనేది ఐడియా ఉండాలి. క్లిఫ్స్ వచ్చి వేవ్స్ అండ్ కరెంట్స్ ద్వారా ఫామ్ అవుతాయి. సిర్క్ వచ్చి గ్లేషియర్స్. ఇది ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయింది. సో క్లిఫ్స్కి సికి 1 ఉండాలి, అంటే సికి 1. డెల్టాకి వచ్చి రన్నింగ్ వాటరు, సిర్క్ వచ్చి గ్లేషియర్స్, క్లిఫ్స్ వచ్చి వేవ్స్ అండ్ కరెంట్స్, శాండ్ డూన్స్ వచ్చి విండ్స్ అనమాట. ఇది మ్యాచింగ్. సో మనకి ఏ ఆప్షన్లో ఉంది? ఏకి 3. తర్వాత ఏకి 3 2 ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ ఏంటి? సిర్క్ అనేది గ్లేషియర్స్ అంటే 4. అంటే బీకి 4 ఉండే ఆప్షను ఒకటే ఉంది. అంటే ఇది ఒక్కటి తెలిస్తే చాలు మనకి ఆన్సర్ని చేయొచ్చు ఈ క్వశ్చన్కి ఆన్సరు. సో సిర్క్ అనేవి గ్లేషియర్స్ ద్వారా ఫామ్ అవుతాయి. ఆప్షన్ 4 అనమాట. నెక్స్ట్ క్లిఫ్స్ వచ్చి వేవ్స్ అండ్ కరెంట్స్ 1, సికి 1. నెక్స్ట్ డీకి 2 అంటే విండ్స్. సో మనకి బేసిక్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే మనకి ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత మనకి కాన్సెప్ట్ వస్తే ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు కాన్సెప్ట్ చూసుకుందాం. కాన్సెప్ట్ వచ్చి మనకి ఎర్త్ మూమెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎర్త్ మూమెంట్స్లో మనకి 2 టైప్స్ మనకి ఫోర్సెస్ ఉంటాయి. ఎండోజెనిక్ ఫోర్సెస్, ఎక్సోజెనిక్ ఫోర్సెస్. మనకి ఇప్పుడు చూస్తున్న క్వశ్చన్ వచ్చి ఎక్సోజెనిక్ ఫోర్సెస్ మీద ఎరోజనల్, డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్ దేనివల్ల ఫామ్ అవుతాయి? రివరు, విండు, సీవేస్, గ్లేషియర్స్ మీద క్వశ్చన్. ఎండోజెనిక్ ఫోర్సెస్లో మళ్ళీ సడన్ ఫోర్సెస్ ఉంటాయి. ఎర్త్క్వేక్, వాల్కనో, ల్యాండ్ సైడ్స్. నెక్స్ట్ డిజాస్ట్రాఫిక్ ఫోర్సెస్ అంటే బిల్డింగ్ మౌంటైన్స్. సో అవన్నమాట. సో మనకి ఇప్పుడు ఇవన్నీ చూసుకుందాం. ఎండోజెనిక్, ఎక్సోజెనిక్ వర్డ్ ఆరిజిన్ చూసుకుంటే ఎండో అంటే ఇన్సైడ్, జెనిక్ అంటే ఆరిజిన్. అది ఎండోజెనిక్, ఇన్సైడ్ యాక్ట్ అవుతాయి కాబట్టి వాటిని ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటారు. ఎక్సోజెనిక్ అంటే సర్ఫేస్ మీద యాక్ట్ అవుతాయి, అవుట్ సైడ్. సో కాబట్టి ఎక్సోజెనిక్ అంటారు అనమాట. సో నెక్స్ట్ తర్వాత వచ్చి మేజర్ ల్యాండ్ ఫామ్స్ అనేవి మనకి ఈ వెదరింగ్ దీంట్లో కంటిన్యూస్ ఎరోజను, కంటిన్యూస్ వెదరింగ్ని ఎరోజన్ అంటారు. నెక్స్ట్ కంటిన్యూస్ డిపాజిషన్ కూడా ఉంటుంది అనమాట. ఎరోజను ఎరోజన్ అయిన దాన్ని వేరే చోటుకెళ్ళి డిపాజిట్ చేస్తాయి. ఏవి? ఈ వాటర్ ఎరోజ్ చేస్తాయి, విండ్ ఎరోజ్ చేస్తాయి. తర్వాత అవి వేరే చోట డిపాజిట్ చేస్తాయి. దానివల్ల మనకి సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మనకి డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి. దాంట్లో కొన్ని మనకి మేజర్ ల్యాండ్ ఫామ్స్ అనేవి మనకి క్వశ్చన్గా ఇచ్చారనమాట. సో మనం చూసుకుందాం ఇప్పుడు వర్క్ ఆఫ్ రివర్. అంటే రన్నింగ్ వాటర్ వల్ల మనకి
ఏ విధంగా ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి చెప్పుకున్నాం కదా, ఎరోజనల్, డిపాజిషనల్. సో మనం ఇప్పుడు ఈ రన్నింగ్ వాటర్ చూసుకుంటే వాటర్ ఫాల్స్ ఫామ్ అవుతాయి. ఈ వాటర్ ఫాల్లో మనకి ఇవి మనకి ఫేమస్ వాటర్ ఫాల్స్ చూసుకుంటే మనకి నయాగరా ఫాల్స్, తర్వాత విక్టోరియా ఫాల్స్. నయాగరా ఫాల్స్ ఎక్కడ ఉందంట, బార్డర్ బిట్వీన్ కెనడా అండ్ యూఎస్ఏ ఉంది, నార్త్ అమెరికాలో ఉంది. విక్టోరియా ఫాల్స్ ఇక్కడ, నయాగరా ఫాల్స్ బార్డర్ బిట్వీన్ కెనడా అండ్ యూఎస్ఏ, నార్త్ అమెరికాలో ఉంది. నెక్స్ట్ విక్టోరియా ఫాల్స్ వచ్చి ఎక్కడ ఉంది, బార్డర్ ఆఫ్ జాంబియా అండ్ జింబాబ్వే ఉంది. జాంబేజియా రివర్ మీద ఉంటుంది, రివర్ ఫామ్ చేస్తుంది. సో మనకి ఈ క్వశ్చన్ వచ్చింది, వాటర్ ఫాల్స్ విక్టోరియా ఈజ్ అసోసియేటెడ్ విత్ ద రివర్ జాంబేజీ. సో ఇది మనకి యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో 2003లో వచ్చిందనమాట ఈ క్వశ్చన్. సో మనకి విక్టోరియా ఫాల్స్ జాంబేజియా రివరు, జాంబియా జింబాబ్వే మధ్య ఉంటుంది వాటర్ ఫాల్ చూసుకున్నాం కదా. సో నెక్స్ట్ మనకి రివరు ఫ్లో అవుతున్నప్పుడు ఇది మియాండర్ అంటే ఇలా వంపులో అవుతుంటే నెక్స్ట్ ఫ్లడ్ అయ్యి డిపాజిట్ చేస్తుంది. అప్పుడు మనకి లివీస్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఆక్స్బో లేక్స్ కూడా ఫామ్ అవుతాయి. దాని మీద కూడా మనకి క్వశ్చన్ వచ్చింది. సో మనకి మియాండరింగ్ ఆఫ్ గండక్ రివర్ ఫార్మ్డ్ కన్వర్ లేక్ అని రాంగ్, బుర్హి గండక్ అనేది మనకి ఆక్స్బో లేక్ని ఫామ్ చేస్తుంది, కనహర్ లేక్ని. సో మనకి కనహర్ లేక్ గురించి చూసుకుంటే బుర్హి గండక్ రివర్ అనేది ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్ బీహార్లో ఫ్లో అవుతుంది. ఇది ఆక్స్బో లేక్ అనేది ఫామ్ చేస్తుంది. ఇవి ఎలా ఏ షేప్లో అంటే క్రిసెంట్ షేప్, అర్ధచంద్రాకారంలో మనకి ఉంటుంది అన్నమాట. సో మనకి అర్ధచంద్రాకారంలో ఇట్లా. సో మనకి శాటిలైట్ వ్యూ చూసుకుంటే మనకి ముజాఫర్లో బుర్హి గండక్ రివర్ అని బీహార్ ఫ్లో అవుతుంది. మనకి ఇక్కడ చూడొచ్చు చాలా ఆక్స్బో లేక్స్ అనేవి కట్ ఆఫ్ అవుతా ఉన్నాయి. ఇవి క్రిసెంట్ షేప్లో ఉంటాయి అన్నమాట. సో ఇవి ఆక్స్బో లేక్స్. సో నెక్స్ట్ మనకి క్యానియన్స్ కూడా ఫామ్ చేస్తాయి రివర్స్ అనేవి. మనకి ఇప్పుడు మనకి కొలరాడో రివరు యూఎస్ఏలో ఇది క్యానియన్ అనమాట, ఇట్లా క్యానియన్. సో మనకి దీని మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. గండికోట క్యానియన్ అనేది మనకి సౌత్ ఇండియాలో ఉంది, మన స్టేట్లోనే ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో మనకి ఏ రివర్ వల్ల ఫామ్ చేస్తుందంటే మనకి పెన్నా నది ఫామ్ చేస్తుంది. సో మనకి ఇది గండికోట అనమాట, వైఎస్ఆర్ కడప డిస్టిక్. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి చాలా అందంగా ఉంటుంది. దీన్ని మనకి గ్రాండ్ క్యానియన్ ఆఫ్ అరిజోనా యుఎస్ఏతో పోలుస్తారు. గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటారు గండికోటని. సో మనకి ఎర్రమల హిల్స్ని కారు చేస్తూ వెళ్తుంది అనమాట పెన్నా నది. సో ఇది పింక్ గ్రానైట్ రాక్స్ ఆఫ్ ఎర్రమల హిల్స్. మనకి అప్పుడు గండికోట అనేది క్యానియన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇదే మనకి గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా గండికోట. సో ఇవన్నీ మనకి ఇవి రన్నింగ్ వాటర్ వల్ల మనకి ఫామ్ అయ్యే ల్యాండ్ ఫామ్స్ అనమాట. క్యానియన్స్ కానీ, వ్యాలీస్ కానీ, నెక్స్ట్ వాటర్ ఫాల్స్ కానీ ఇవన్నీ. సో మనకి నెక్స్ట్ డెల్టాస్ మనకి ఫామ్ చేస్తాయి. మనకి చూసుకున్నాం కదా, మనకి బే ఆఫ్ బెంగాల్లో మనకి కృష్ణా కానీ, గోదావరి కానీ, మహానది కానీ, గంగా నది కానీ ఇవన్నీ మనకి డెల్టాస్ ఫామ్ చేస్తాయి. సో ఇట్లా మనకి కృష్ణా రివర్ చూసుకుంటే మనకి శాటిలైట్ వ్యూ, ఇక్కడ మనకి కృష్ణా రివర్ అనేది ఇక్కడ డెల్టా అనేది ఫామ్ చేస్తుంది. ఇది డిపాజిషనల్. ఈ ఆలివెల్ సాయిల్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ చేస్తాయి అన్నమాట. సో అప్పుడు మనకి డెల్టా అనేది ఫామ్ అవుతుంది. 2 టైప్స్ చెప్పుకున్నాం. ఎరోజనల్ అంటే ఇప్పుడు క్యానియన్ అనేది ఎరోజనల్, ఇది ఇక్కడ నుంచి మొత్తం పింక్ గ్రానైట్స్ ఎర్రమల హిల్స్లో మనకి పింక్ గ్రానైట్స్ని ఎరోడ్ చేస్తే మనకి క్యానియన్ ఫామ్ అవుతుంది. అదే మనకి గండికోట క్యానియన్, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఇలా ఆలివెల్ ఈ డిపాజిట్స్ అన్ని డిపాజిట్ చేసేది ఇది డెల్టా అనమాట. సో అట్లా అది డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్. సేమ్ ఇట్లాగే సేమ్ వర్క్ ఆఫ్ ఐస్. ఇప్పుడు రివర్ అయితే రన్నింగ్ వాటర్, ఇది గ్లేసియర్స్ అనేవి రివర్స్ ఆఫ్ ఐస్ అనమాట. ఐస్ రివర్ లాగా వెళ్తుంది అనుకోండి, అప్పుడు కూడా మనకి ఎరోజ్ అవుతుంది, నెక్స్ట్ డిపాజిట్ కూడా అవుతుంది. సో మనకి సిర్క్ అనేది ఇది మనకి గ్లేషియల్లో ఎరోజనల్ ల్యాండ్ ఫామ్ అనమాట. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లేషియర్ మనకి ఎరోజనల్ కానీ డిపాజిషనల్ కానీ ఇవి
ల్యాండ్ ఫామ్స్, ఇవన్నీ టర్మ్స్ అన్నీ ఒకసారి చూసుకోండి, ఇవి మనకి రాబోయే ఎగ్జామ్స్లో అడగచ్చు. సో మనకి ఇది ప్రస్తుతానికి ఇది అడిగారు సిర్క్ అనేది. నెక్స్ట్ వర్క్ ఆఫ్ సీ, ఇది సింపుల్. ఇప్పుడు మనకి సీ వేవ్స్ ఉంటాయి, ఇది మనకి ఇవి ఎరోడ్ చేస్తూ ఉంటే సీకే అవుతుంది. తర్వాత ఇంకా వెళ్తే మనకి సీ ఆర్చ్ అవుతుంది అనమాట. ఇంకా రూఫ్ కూడా వెళ్ళిపోతే మనకి స్టాక్. నెక్స్ట్ క్లిఫ్స్ కూడా మనకి ఇక్కడ సీ క్లిఫ్స్ కూడా ఈ వేవ్స్, సీ వేవ్స్ ద్వారా మనకి ఫామ్ అవుతాయి అనమాట. అది మనకి ఇచ్చారు క్లిఫ్ అనేది దేని వేవ్స్. సో నెక్స్ట్ వర్క్ ఆఫ్ విండ్, ఇది సింపుల్. మనకి విండ్ అనేది డెజర్ట్లో శాండ్ని ఒక చోట నుంచి తీసుకువెళ్తే అది ఎరోజనల్, అది ఇంకో చోట డిపాజిట్ చేస్తుంది, అప్పుడు అది ఏమవుతుంది డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్ డ్యూన్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి, లాంగిట్యూడినల్, పారాబోలిక్, ట్రాన్స్వర్స్. సో ఇలా. సో మనకి వీటికి సోర్స్ వచ్చి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, క్లాసు 7th ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అవర్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ క్లాస్ 11th టెక్స్ట్ బుక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ అనమాట. సో మనకి ఇప్పుడు మొత్తం కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఈజీగా ల్యాండ్ ఫామ్ డెల్టా. డెల్టా అంటే రివరు, డెల్టా అంటే రివరు, రివర్ అంటే మనకి రన్నింగ్ వాటరు అయిపోయింది. సిర్క్ వచ్చి గ్లేషియర్సు, సిర్క్ వచ్చి అంటే గ్లేషియర్సు. నెక్స్ట్ క్లిఫ్స్ వచ్చి చూసుకున్నాం కదా, సీ క్లిఫ్, వేవ్స్ అండ్ కరెంట్స్. నెక్స్ట్ శాండ్ డ్యూన్స్ వచ్చి విండ్స్. సో ఇట్లా మనకి ఈ కాన్సెప్ట్ తెలుసుకుంటే మన ఆన్సర్ ఈజీగా చేయొచ్చు అనమాట. సో మనకి ఏం లేదు, జాగ్రఫీ అంటే మనం 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీస్ నీట్గా కాన్సెప్ట్ వైజ్ చదువుకుంటూ వెళ్ళడం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు, దాన్ని బట్టి ఆ కాన్సెప్ట్ని మనం నేర్చుకుంటూ వెళ్తే మనం ఆన్సర్స్ చేసేయచ్చు అనమాట. సో మనకి ఇంకా డిపాజిషనల్, లైమ్ స్టోన్ డిపాజిషనల్, ఇది ఈ స్టాలిసైడ్స్ అంటారు. స్టాలిగ్మైట్ అంటే మనకి ల్యాండ్ నుంచి పైకి వెళ్తూ ఉంటే అది స్టాలిగ్మైట్, పైనుంచి వస్తుంటే కేవ్ పైనుంచి వస్తుంటే స్టాలిసైడ్స్ అనమాట. సో మనకి ఎంతో పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర ఉంటుంది. మనకి అమర్నాథ్ కేవ్ మనకి పరమశివుడు పార్వతీదేవికి అమర కథ, స్టోరీ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అమర్నాథ్ కేవ్లో చెప్పినట్టుగా భావిస్తారనమాట. ఇది స్టాలిగ్మైట్ అనమాట. సో మనకి ఇలా ల్యాండ్ ఫామ్స్ అనేవి, డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ అనేవి ఫామ్ అవుతాయి ఎక్సోజెనిక్ ఫోర్సెస్ వల్ల. రన్నింగ్ వాటరు, నెక్స్ట్ విండ్, మనకి తర్వాత వచ్చి గ్లేషియర్స్. సో ఇవి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.